నమస్తే. నేను మీ అంజలి దాస్ కోటపాటి. మేము సైతం పక్షుల కోసం కళాకారుల మందిరం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రకృతి అందాలను, పురాణ ఆధ్యాత్మిక భావాలను తన కళలో అద్భుతంగా మిళితం చేస్తున్నటువంటి కంటెంపరీ ఉమెన్ కళాకారిణి అయినటువంటి చైతన్యలత గారు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చైతన్యలత గారు బీఎఫ్ఈ చేశారు జెఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో. కర్ణాటకలోని మైసూర్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేసి తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకున్నటువంటి కాంటెంపరీ ఆర్టిస్ట్. ఆవిడ మండల ఆర్ట్ అలాగే యాక్రిలిక్ పెయింటింగ్లకు ప్రత్యేక శైలిని ఎంచుకొని తన కళా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె ప్రతి చిత్రంలో ఒక కథ దాగి ఉంటుంది. వాస్తవ ప్రపంచానికి అలాగే ఆవిడ అనుకున్నటువంటి భావాలతో కలిపి ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని తీసుకెళ్తారు. ప్రకృతి సౌందర్యం కూడా, పురాణ వైభవం, ఊహాశక్తి, ఈ మూడింటిని సమ్మేళనమే ఆమె కళకు ప్రధాన ఆకర్షణ. కళ ద్వారా మనుషులను తాకే భావనలు పంచుకుంటూ ప్రేక్షకుల ఊహలకు కొత్త రంగులు అద్దడం ఆమె లక్ష్యం. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆవిడ చెప్పాలనుకుంటుంది ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ మధ్యలో ఉన్నటువంటి మన పువ్వునే చూస్తాం. పువ్వుని మధ్యలో ఉన్నటువంటి పుప్పడి రేణువుల మీద వాళ్తున్నటువంటి తుమ్మెదలను చూసారా? ఆ పుప్పడి రేణువులు మధ్య అవంతా కూడా కొద్దిగా పైనే ఉంటాయి. వాటిని అలా పక్షులు వాళ్ళగానే, తుమ్మెద వాళ్ళగానే అటు రెక్కలకు కానీ కాళ్ళకు కానీ అలా అతుక్కొని వెళ్ళి వేరే చెట్టు మీద వాళ్ళు కానీ ఇంకో పువ్వు పుడుతుంది అనమాట. సో ఇలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అరే ఆ పుప్పడి రేణువులు ఎంత అందంగా ఉన్నాయి, దగ్గరగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. పుప్పడి రేణువులు అంటే ఏంటి అని అంటారా? ఇప్పుడు గులాబీ రేకులు ఉన్నాయి. గులాబీ రేకుల మధ్యలో ఒక ఎల్లోయిష్ చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న రేకులు ఉంటాయి. వాటిని మనం క్లియర్గా గమనిస్తే కనుక అవి కూడా అందంగా ఉంటాయి వీటికంటే కూడా. సో వాటన్నిటిని ఇప్పుడు ఆవిడ ఎలా చెయ్యాలి అనే దాని గురించి మనం ఇక్కడ చూస్తే, ఈ పెటల్స్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఈ పెటల్స్ మనకి ఏంటి అంటే, మనం కొన్ని చామంతి పువ్వులు కాదు కానీ జునియా పువ్వులు చూసారా? జునియా పువ్వులు లేకపోతే సన్ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఈ సన్ఫ్లవర్స్ లాగే ఈ జునియా పువ్వులు ఉంటాయి. ఈ జునియా పూలని మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న పువ్వుల్ని ఇక్కడ మేడం చూపించారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఆ మధ్యలో ఉన్న పువ్వుల్ని చూపించాలి. కాబట్టి సబ్జెక్ట్ని హైలైట్ చేసి మిగతాదంతా బ్లర్ చేయకుండా బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నారు. ఈ బ్లాక్ అండ్ వైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనం తీసుకున్న సబ్జెక్ట్ హైలైట్ అవుతుంది. సో చాలా తెలివిగా మేడం ఈ మధ్య దాన్నే హైలైట్ చేసి మిగతాదంతా కూడా బ్లాక్ అండ్ వైట్ చేశారు. ఇంకొక పెయింటింగ్ తీసుకున్నాం. ఆవిడ ఆలోచన వేరు. ఆ ఆలోచనని తన స్టైల్లో ఎలా తీసుకురావాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని చాలా తెలివిగా తన వే ఆఫ్ స్టైల్లో తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంది? పక్షులు. సో ఈ పక్షుల్ని ఆవిడ ప్రజెంట్ చేయాలి. ఎలా ప్రజెంట్ చేస్తారో, ఒక కొమ్మ మీద ఉండాలి. కానీ ఇక్కడ మేడం ఏం చేశారు, ఓ పూల గుత్తి మీద ఆ పక్షుల్ని రెండింటిని అలా పెట్టారనమాట. ఈ పూల గుత్తి చూస్తే మనకి చాలా చాలా బాగా పిచ్చి మొక్కల్లో ఒక చిన్న గుత్తిలాగా ఉంటుందండి ఫ్లవర్. ఆ ఫ్లవర్ మీద అలాంటి ఫ్లవర్స్ రెడ్, ఎల్లో అండ్ పింక్ ఈ స్టైల్లో ఉంటాయి. ఇలాగే మేడం తీసుకొని దాని మీద రెండు పక్షులు వేశారనమాట. ఈ పక్షుల్ని ఇక్కడ ప్రజెంట్ చేశారు. సో అక్కడికి వచ్చేసి ఫ్లవర్ని ఎలా ప్రజెంట్ చేశారు, ఇక్కడ పక్షుల్ని వచ్చేసి హైలైట్ చేశారు ఎల్లో కలర్. అలానే బ్యాక్గ్రౌండ్ అంతా వైలెట్తో అలాగ బ్లూతో కొద్దిగా కవర్ చేసేసారు అనమాట. సో ఇక్కడ మేడం ఇంకొక టెక్స్చర్ క్రియేషన్ కూడా చేశారు. ఈ టెక్స్చర్ క్రియేషన్ ఎలా చేశారు అనే దాని గురించి మేడంని తర్వాత అడిగి తెలుసుకోవాల్సిందే. ఇంకో పెయింటింగ్ ఆంజనేయ స్వామి రూపంలో ఉన్నటువంటి మారుతి చేతిని ఇలా పట్టుకొని ఒక శ్రీరాముడి విగ్రహాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి ఒక పురాణమైన ఒక గాథని తీసుకొని ఆవిడ కాన్సెప్ట్లోకి ఎలా కంబైన్ చేశారనే దాని గురించి తెలుసుకున్నాయి. ఇక్కడ చూడండి ఫ్లవర్స్, ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ పైన కూర్చున్నారు. చుట్టుపక్కలంతా కూడా రామ్ రామ్ అని
ఒక మంత్రాన్ని ఇక్కడ రౌండ్గా రాశారనమాట. సో అక్కడక్కడ ఫ్లవర్స్ చూసారా. కాబట్టి మనం ఇంకోటి కూడా చేసుకోవచ్చు. నీలి రంగులో ఉంటారు అంటారు ఎవరు, రామచంద్రుడు. సో ఆ నీలి రంగు ఫ్లవర్స్ మీద ఆ మారుతిని కూర్చోపెట్టి ఆ మారుతి చేతిలో శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని పెట్టారనమాట. షీ డన్ వెరీ బ్యూటిఫుల్ వర్క్. చాలా ఇంటెలిజెంట్గా తన సబ్జెక్ట్ని తను అనుకున్న సబ్జెక్ట్లోకి ఎలా ఇన్వాల్వ్ చేయాలి అనే దాని గురించి షీ డన్ వెరీ గుడ్ జాబ్. ఎక్సలెంట్ మ్యామ్. అంటే మీరు కొంతమందికి ఇన్స్పిరేషన్, ఎందుకంటే నాలాంటి వాళ్ళకి ఇప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇలాగే వేయాలని చాలామంది అంటుంటారు. అలా కాకుండా కూడా ఎలా వేయచ్చు అనేది మీరు చూపించారు. చాలా చాలా గ్రేట్. అండ్ ఇక్కడ మేడం వాటర్ అలాగే ఫుడ్ పెట్టి మనకి ఫోటో కూడా పంపించారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే రోజు మేడం చేస్తూనే ఉంటారంట, బట్ మన కోసం ప్రత్యేకంగా చేయలేదు కాబట్టి వెంటనే అడగగానే ఫోటో పంపించారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. 2025లో హైదరాబాద్లో జరిగినటువంటి 84వ అఖిల భారత వార్షిక కళా ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. అలాగే అమలాపురంలో 34వ అంతర్జాతీయ కళా పోటీల్లో కూడా ఆవిడ పాల్గొన్నారు. గోల్డెన్ పద్మ అవార్డుని కైవసం చేసుకున్నారు. సో అలాగే ఇంకా చాలా చాలా అవార్డులు, రివార్డులు, అలాగే ఆర్ట్ షోస్, క్యాంప్స్, అలాగే గ్రూప్ షోస్ బాంబే నుంచి. ఇంకోటి వచ్చేసి మేడం వచ్చేసి కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ఇంటర్ యూనివర్సిటీ సెంట్రల్ జోన్ యూత్ ఫెస్టివల్లో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారంట. సో బాంబేలో కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం జరిగింది. ఇలా ఎన్నో ఆర్ట్ షోస్, గ్రూప్ షోస్, అలాగే వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేశారు మన చైతన్య లత గారు. సో ఇదండి ఈరోజు కంటెంపరీ ఆర్టిస్ట్ అయినటువంటి చైతన్య లత గారి రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్.